ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను దేవుని మాటలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఈ లోకంలో ఎన్నో పాపాలు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. ఎంతమందినో మోసం చేస్తూ ఉంటాం. ఇవన్నీ సరైన మార్గం కాదు. దేవునికి అవన్నీ అయిష్టంగామైనవి. మనం వాటిని మార్చుకోవాలి. మన పరిశుద్ధుడైన యెహోవా, మన కృపామయుడు దయామయుడైన నజరేయుడైన మన యేసు ప్రభువుకి అవమానకరంగా మనం మారకూడదు. ఆయన నామానికి ఘనత తెచ్చేలాగా మనం ఉండాలి. ఆయన రాకడ ఎంతో దూరం లేదు, సమీపంలోనే ఉన్నది. ఆయన వచ్చేటప్పుడు, ఆయన వచ్చిన తర్వాత మనం ఆయనకి ఇవన్నీ లెక్కలని, మనం చేసిన పాపాల లెక్కలన్నీ అప్పచెప్పాల్సి వస్తుంది. అప్పుడు మనస్తాపం ఉంది, పశ్చాత్తాపం ఉంది. అప్పుడు లెక్కలు చెప్పేదానికన్నా ఈరోజే నీవు మారి మంచి మనసుతో మన నజరేయుడైన యేసు ప్రభువుని అంగీకరించండి. ఆయన త్రోవలేందు నడుచువారు ధన్యులని బైబిల్లో మాట ఇచ్చున్నది. మనకి అపాయమే ఎరుగని, అపజయమే ఎరుగని యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మనం ఎలా భయపడవలే? నాకు ఎంతమంది సాతానులు వచ్చినా, ఎంతమంది మన శత్రువులు మన మీద దాడి చేసినా, దేవుడు తానే స్వయంగా మన తరపున మన శత్రువులతో, విరోధులతో యుద్ధం చేస్తానని మనకు మాట ఇచ్చి ఉన్నాడు. మీరు నీతిగా ఉండుడి, మీ పరులను హింసించక, మీరు తప్పులు తీయక, నా త్రోవలను నడువుడి, మీ తరపున నేనే స్వయంగా వచ్చి యుద్ధం చేసేదను అని సెలవిచ్చాడు. ఆయనే మనకు అండగా మనకి ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఏ సహోదరి సహోదరులారా, నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చాలా ఈ లోకంలో ఉన్న సుఖాలనే మనం శాశ్వతం అనుకుంటున్నాం. ఇవి కరెక్ట్ కాదు. ఆయనకి అవమానపరిచే కార్యాలు మనం చేయకూడదు. ఆయన నచ్చే విధంగా మనం ఉండేలాగా ఉండాలి. మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను ప్రతిదినం చర్చికి వెళ్తున్నాను, దేవాలయానికి వెళ్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను. నాకెందుకు ఈ శ్రమల నుండి ఆయన నన్ను బయట వేయట్లేదు? ఇంకా నన్ను ఈ శ్రమంలో ఉంచాడు ఎందుకని ఎప్పుడైతే నీకు మనసులోకి ఆలోచన వస్తుందో, ఆ రోజే సాతానుగాడు నీ జీవితంలో ప్రవేశిస్తాడు. నీకు ఏవైతే కోరుకున్నావో అవన్నీ నీ కళ్ళ ముందు పెడతాడు. ఆ సుఖాలకి నువ్వు అలవాటు పడేలాగా, దేవుని మాటలు, దేవుని గురించి నువ్వు మర్చిపోయేలాగా, ఆ ధ్యాస నీకు లేకుండా చేసేలాగా వాడు ప్రయత్నిస్తాడు. ఇది మనం వాడికి ఎందుకు ఇవ్వాలి? మనకి అపజయమే ఎరుగని మన దేవుడు మన పట్ల ఉండగా మనం ఎందుకు సాతాను గాడికి అవకాశం ఇవ్వాలి? నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సుఖాలు శాశ్వతం కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు మనకెందుకు ఉన్నాడు? ఆయన వైపు తలెత్తి చూడండి. కొండల వైపు, వేరే వాళ్ళ వైపు తలెత్తి చూస్తే మీకు అవమానాలు తప్ప ఏముండవు. నా తండ్రి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మిమ్మల్ని మాయపరచగలడు. నువ్వు ఆపదల ఊబిలో ఉన్నా, పాపాల ఊబిలో ఉన్నా, అప్పుల ఊబిలో ఉన్నా ఆయన రక్షించుటకై నీ కొరకు తన చేతిని చాచి ఉన్నాడు. నీవు ఈ లోక సుఖాలని, ఈ లోకంలో ఉన్న పాపాలను వదిలిపెట్టి నీ కుడి చేతిని ఆయన చేతిలో పెట్టు. ఆయన నేను తన రెక్కల కింద భద్రపరుచుకొని నీకు ఏ అపాయము నీకు తలెత్తకుండా నీ జీవితాంతం ఆయన రక్షించుటకై మన యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు. ఆయన ఉండగా మనం ఎలా భయపడవలే? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతోమంది బతకడం కోసం ఎదుటివారిని మోసం చేస్తూ, ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ, తాను బ్రతికిందే బ్రతుకని, ఎవరెలా పోతే నాకెందుకనే పరిస్థితిలో ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేని కార్యాలు. అలాంటివి చేసినప్పుడు ఆయన మిమ్మల్ని తన దగ్గరికి రమ్మని పిలవడు. తన రెక్కల కింద భద్రపరచుకోవాలనుకుంటే మీరు మంచి బుద్ధితో కలిగి, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హింసించకుండా మంచి మార్గంలో మీరు ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని తన హక్కును తీర్చుకునే కోసం మన ప్రభు మన కోసమే రానే ఉన్నాడు. ఆయన రాకడ ఎంతో దూరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడో వస్తాడే, చూద్దాంలే,
ఈలో మనం తప్పులు చేద్దాంలే, వచ్చేటప్పటికి పశ్చాత్తాపడదాంలే అనుకోవడం మనం చేసే పెద్ద పొరపాటు. ఆయన రాకడ ఎంతో దూరం లేదు, వచ్చిందానే ఉన్నాడు. నేడో రేపు ఆయన రాకడ మనం వచ్చేస్తుంది. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర ఎన్నో లెక్కలకు సమాధానాలు అప్పచెప్పాల్సి వస్తుంది. అది ఈరోజే నీవు మారి మంచి మార్గంలో పరిశుద్ధుడిగా మారి నీ పాపాలన్నీ కడుక్కొని దేవుడి మందిరంలో ఆయన కాళ్ళ మీద మీ మోకాళ్ళతో ఉండి మోకరిల్లి ప్రార్థనించింది. నా తప్పులు మన్నించయ్యా, నేను పాపిని, మహాపాపిని తండ్రి, నేను ఎన్నో పాపాలు చేశాను, నా తప్పులు మన్నించండి, నన్ను మీ హక్కును చేర్చుకోండి, మీ రెక్కల కింద భద్రపరచుకోండి, మీ దక్షిణాస్తం నీడలో నన్ను భద్రపరచండి, ఏ పాపాల జోలికి వెళ్ళకుండా నన్ను రక్షించండి తండ్రి అని ఆయన్ని మొరపెట్టండి. మనం ఎలా అయితే మన తల్లిదండ్రులని మనకేదైనా కావాలనుకున్నప్పుడు మనం ఏడ్చి ఎలా అయితే మనకు కావాల్సింది పొందుకుంటామో అలాగునే మన తండ్రి వద్ద కూడా మనం అలా కన్నీటితో మనం ప్రార్థించి మన సమస్యలని మన బాధలని చెప్పుకొని మనం అలాగునే ఆ సమస్యకి పరిష్కారం పొందుకోగలము. ఆయన ఇచ్చే దేవుడే కానీ కఠినాత్ముడు కాదు. మన కరుణామయుడు, దయామయుడు మన కొరకే పుట్టి ఉన్నాడు. మన పాపుల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది మీకు తెలియని విషయమే కాదు సహోదరుడా. మనం ఇక నుంచైనాను ఆయన నామానికి అవమానకరంగా లేకుండా పరిశుద్ధంగా బతకాలి. ఇప్పటివరకు ఏదో తెలియక చేసి ఉంటాం. ఇక నుంచైనా ఆ పాపాలు చేయకుండా మనమే సరిదిద్దుకొని ఆయన రెక్కల నాచుకు వెళ్ళిపోదాం. ఆయన మన కొరకు పైన వేచి ఉన్నాడు. ఎప్పుడైతే మనం మారి మన కుడి చేతిని ఆయనకి ఇస్తామో ఆయన తన రెక్కల కింద భద్రపరచుకోవడానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉన్నాడు. నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీవు మారి మంచి మనసు పొంది ఈ పాపాల జోలికి వెళ్లకుండా, ఈ కాదు నాకు శాశ్వతం, నా స్థానం నా పైన ఉన్నది, నా యెహోవా నాకు ఆ స్థానాన్ని కల్పించగలడు, నాకు మంచి బుద్ధి కావాలి, ఈ చెడు తలంపులు చెడు ఆలోచనలు నాకు రాకుండా ఉండాలని నీవు ఈరోజే తీర్మానం తీసుకొని దేవుని కొరకే బతుకుతావని మంచి మనసుతో రావని ఆశిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈ పాపాలు ఇవన్నీ వదిలేసేయండి. ఈరోజు యువకులు ఎలా ఉన్నారంటే ఎంజాయ్మెంట్గా మీకు అలవాటు పడిపోయారు. నేను చేసిందే కరెక్టు, ఇదే శాశ్వతం, ప్రస్తుతానికి సుఖంగా ఉన్నాం కదా అనుకుంటున్నాడు. తర్వాత పడే కష్టాలు వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సిందని వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత అక్కడికి వెళ్ళినా మనం లెక్కలు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడెవరు నిన్ను అడగకపోవచ్చు, ఏం తప్పు చేస్తున్నావు, ఏంటి అలా తిరుగుతున్నావు, ఎలా తిరుగుతున్నావు అడగకపోవచ్చు. కానీ ఒక ఆయన అక్కడ ఉన్నాడు పైన, ఆయన మాత్రం ఏదో ఒక రోజు మనం లెక్కలప్పో చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మాత్రం పశ్చాత్తాపడేది కన్నా ఈరోజే నువ్వు మారు మనసుతో మంచి మనసుతో ఆయన దగ్గర ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి నా తప్పులు మన్నించాయా అంటే మన్నించగల మనస్తత్వం కలిగిన నా దేవుడు నజరేయుడైన యేసు, ఆయన కఠినాత్ముడు కాదు. నా ప్రియ సహోదరుడా, ఆయన కరుణామయుడు, దయామయుడు. మన కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మీకు తెలియదేం కాదు. మంచి మనసు పొంది ఆయన సన్నిధిలో ఉందాం, ప్రార్థిద్దాం. మీరెప్పుడు ఆయన విస్మరించకండి. నేను ప్రతిదినం చర్చికి వెళ్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాను, నాకెందుకు ఈ కష్టాలు, నన్నెందుకు దేవుడు నాకు సహాయం చేయటం లేదు, నన్నెందుకు ఆయన హక్కును తీర్చుకోవట్లేదని నీవు ఏనాడు విస్మయపరచొద్దు. నేను మీకు ఎంత పరీక్ష పెడతాడో నీకు అంతకన్నా గొప్ప స్థితిని నీకు కలుగు చేద్దామని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నిలబడగలవు అనేది ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో నీవు నిలబడిన రోజు నీవు అనుకున్న దానికన్నా ఉన్నత స్థితికి నిన్ను నిలబెడతాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఊహించలేవు ఆయన ఉంచే స్థితిని నువ్వు ఊహించలేవు, నీకు అసాధ్యం అది. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కానీ నాకెందుకో ఈరోజు మీతో పంచుకోవాలని దేవుడు నాకు తలంపునిచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించిన ఈ లోకంలో ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. ఏదైనా సాధ్యమే. మనం కోరుకునేది ఏదైనా సరే, ఎంత కష్టమైన పనైనా ఆయన మన కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మారు మనసు పొంది ఆయన అడిగితే తప్పక చేసి పెడతాడు. తండ్రి, నాకు మంచి మనసునివ్వయ్యా, ప్రార్థించండి. ఆయన కాళ్ళ ముందు పడి ప్రార్థించండి. మన పాపాలను ఒప్పుకోండి. నేను ఈ పాపం చేసి ఉన్నాను తండ్రి, నేను మహాపాపిని ఆయన, నా పాపాలను మన్నించండి, తెలియక చేశాను, ఇంకెప్పుడు పాపం జోలికి వెళ్ళను, మీరు మన్నించండి, ఇక నుంచి మంచి మార్గంలో నన్ను నడిపించండి అని ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నేను తన హక్కును చేర్చుకుంటాను. మీరు మారు మనసు పొంది మంచిగా ఉండు, ప్రశాంతమైన జీవితం దయచేయమని, సమాధానం ఏర్పాటు చేయమని ఆయన అడగండి. ఆయన దయచేసే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పే మాట ఈరోజు బాగా ఆలకించండి. పెడచేమని పెట్టకండి. ఇలాంటి మాకు తెలుసులే, మేము చాలా విన్నామని అనుకోకండి. ఆయన వచ్చినప్పుడు మనం లెక్క అప్పజేయడానికి సిద్ధంగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు శాశ్వతం కాదు, సరైనది కాదు. నా హెచ్చరికను ఆలకించండి. ఆ తండ్రి రాక ఎంతో దూరంలో లేదు. ఈ పాపాలను తృణాలండి, వదిలేయండి. ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకోండి. ఆయన కాపుదలగా ఉంటాడు. క్షమించగల మనసు కలిగిన నా దేవుడు మీకు అండగా ఉంటాడు. మనందరికీ అండగా నడిపించగలిగిన దేవుడు ఆయన. దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు ఆయన. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. తప్పులు ఒప్పుకోండి. అయ్యా, నేను తప్పు చేశాను ఆయన, పాపాలు చేశాను ఆయన, నేను తెలియక ఎంతో మందిని మోసం చేశాను తండ్రి. ఇక నుంచి నన్ను పాపాలని క్షమించండి. ఎప్పుడు ఆ చెడు త్రోవలకు వెళ్లకుండా మీరు ఎక్కల కింద నన్ను భద్రపరచుకోండి అని ఒక్కసారి కన్నీటి ప్రార్థన చేయండి. ఆయన మీ పాపాలని క్షమించగలిగిన మనసు కలిగిన వాడు. ఆయన దయామయుడు. ఆయన కఠినాత్ముడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మంచి మనసు కలిగిన కరుణామయుడు. నేను చెప్పేది వినండి, చెవిని వేసుకోండి, చెవిని పెట్టకండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎన్నాళ్ళు తెలియక ఎన్నో తప్పులు ఎన్నో చేసి ఉంటాం. ఎంతో మందిని కుట్రలు చేసి ఉంటాం. మనం బతకడం కోసం ఎంతో మందిని మోసం చేసి ఉంటాం. అవన్నీ ఈ రోజుతో వదిలేయండి. ఆయన ముందు నీ తప్పులన్నింటినీ ఒప్పుకోండి, క్షమాపణ పొందండి. ఆయన ముందు పశ్చాత్తాపడండి. ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళ మీద పడి మోకరిల్లండి. ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని వేడుకోండి. ఒకసారి కాకపోయినా, 2 సార్లు కాకపోయినా, 3 సార్లు అయినా ప్రార్థన చేస్తూనే ఉండండి. మన సొంత తల్లిదండ్రుల దగ్గర మనం ఎట్లయితే మనకు రావాల్సింది ఏడిసి మరీ మనకు కావాల్సింది పొందుకుంటామో, ఆ రకంగానే మన తండ్రి అయిన యేసయ్య దగ్గర కూడా అలాగే పొందుకుందాం. ఆయన ఇస్తాడు. ఇవ్వగలిగిన దేవుడు ఆయన. మనల్ని పరీక్షిస్తాడంతే. కఠినాత్ముడు కాదు. మనల్ని ఊబిలోకి నెట్టింది ఆయన కాదు. మనమే చేసుకున్న పాపం అది. దాని నుంచి బయటికి లాగలిగిన దేవుడు నా యేసయ్య, నజరేయుడైన యేసయ్య. ఆయనే మనల్ని కాపాడగలిగిన దేవుడు. మీరు ఆయన మార్గంలో నడవండి. ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులని బైబిల్ చెప్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీతో ఈ వాక్యం పంచుకోవాలని, ఈ మాటలు పంచుకోవాలని నా దేవుడు తలంపునిచ్చాడు. పాపాలు మీరు వదిలిపెడదాం తండ్రి. ఇది కరెక్ట్ కాదు. ఇది మంచి పద్ధతి కాదు. మన జీవితంలో మనకు సరైన మార్గం పైన ఉంది. మనకి శాశ్వతమైన మనకి పైన ఏర్పాటు చేశాడు ఆయన. మనం ఏదో ఒక రోజు ఆయనకి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుకి మనం లెక్క చెప్పాల్సిన సమయం వస్తుంది. ఆ రోజు మనం చాలా పశ్చాత్తపడదాం. ఆ రోజు బాధపడే కన్నా ఈరోజు మనం మన తప్పుని సరిదిద్దుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా మాటలు వినండి, ఆలకించండి. సాతానుగాడికి మనకు ఎటువంటి చెయ్యి ఇవ్వద్దు. వాడి మన జీవితంలోకి అసలు అంగీకరించొద్దు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం తృణీకరిస్తామో అప్పుడే వాడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా బాధను ఆలకించండి. చెడు తలంపులను దూరంగా వెళ్ళండి. చెడు ఆలోచనలు దూరంగా వెళ్ళండి. నా దేవుడి మార్గంలో నడవండి. ఆయన త్రోవలో ఎందుకు నడవండి. ఆయన మార్గంలో నడిపించండి. ఆయన సన్మార్గం, ఆయన మార్గంలో నడవండి తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా బాధను అర్థం చేసుకొని ఇంకెప్పుడు ఇక జీవితంలో ఎప్పుడు నేను ఆ మార్గంలోకి వెళ్ళనయ్యా, చెడు తలంపులకి చెడు మార్గంలో వెళ్ళనయ్యా, నన్ను రక్షించి కాపాడయ్యా, నీ మార్గంలో నడిపించుకోయ్యా, నా బుద్ధిని మార్చయ్యా, నా జ్ఞానాన్ని పెంచయ్యా అని ఆయన ముందు ఎప్పుడైతే మీ ఒకరిని నీ తప్పు నొప్పుకుంటావో క్షమించగలిగిన నా దేవుడు మనల్ని ఆ ఊబిలోంచి బయటికి లాగలిగిన సత్తాగలిగిన దేవుడు మన యేసయ్య, నజరేయుడైన యేసయ్య మనకు తోడుగా ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా రాని మన ముందు మనం తల ఉంచుకోవాల్సిందే. మనం నీతిగా బతికినన్నాళ్ళు, మనం దేవుడికి లోబడి బతికినన్నాళ్ళు, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికినన్నాళ్ళు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా బాధను అర్థం చేసుకొని నా మాటలు ఆలకించండి. ఈరోజు నేను చెప్పే మాటలని చెవిని వేసుకోండి. ఆ మార్గంగా నడవండి. దేవుని మార్గం సరైనదని తెలుసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతసేపు ఈ మెసేజ్ వింటూ నాకు సపోర్ట్ చేసినందుకు ప్రైజ్ ది లార్డ్. నా దేవుని మార్గం సరైన మార్గం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మార్గంలోకి వెళ్ళి నా దేవుడిని
మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఇప్పటివరకు చేసిన అన్ని ఒప్పుదల పొందండి. ఆయన కాచి కాపాడగలిగిన దేవుడు, ఆయన రెక్కల కింద మన సురక్షితంగా ఉంచుకోగలిగిన దేవుడు, ఆయన మన జ్ఞానాన్ని మన తెలివితేటలు పెంచగలిగిన దేవుడు, అజ్ఞానుల్ని జ్ఞానులుగా చేయగలిగిన నా పరిశుద్ధుడైన యేసయ్య నీ రాకడ కోసం నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన తన రెక్కల కింద నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాడు. ఆయన సాతాను క్రియల నుంచి నేను బయటికి లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టండి. మీరు ఇంకా ఈ లోక సుఖాలకు అలవాటు పడకుండా నీ చెయ్యిని ఆయనకు అందించు. ఆ ఊబిలోంచి నేను బయటికి లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలు, ఇప్పటివరకు చేసిన పాపాలు అన్నీ చాలు తండ్రి. మనం ఇప్పటికైనా ఒప్పుదల పొందండి. మనం చేసిన తప్పులను ఒప్పుకొని యేసయ్య మార్గంలోకి వెళ్ళి ఆయనే సరైన మార్గాన్ని నమ్మి మనం మంచి మార్గంలో నడుస్తామని, ఆయన తలంపులనే మన తలంపులుగా, ఆయన ఆలోచన మన ఆలోచనలుగా పరిశుద్ధంగా ఉండడానికి మనం సిద్ధం అవ్వాలని, ఆయన సన్నిధిలో మనం నిత్యం గడపాలని, ఆయన రాజ్యం కొరకు మనం, ఆయన సింహాసనం కొరకు మనం ఎదురు చూడాలని, ఆయన రాకడ కోసం మనం ఏ తప్పులు లేకుండా ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ మన లెక్కలన్నింటికీ సమాధానం కర్తలమై ఆయన ఏదడిగినా మనం చెప్పగలిగిన రీతిలో మనం ఉండేలాగా మనల్ని మనం మలుచుకున్నాలి. మన జీవితాన్ని అలా మార్చుకొని మనం పరిశుద్ధులమై ఉండాలని నేను మీ అందరినీ దేవుని పేరిట కోరుతున్నాను. మనం అలా ఉండేలాగున దేవునికి స్తోత్రం. ఈ మెసేజ్ని ఇంతసేపు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు. నా ప్రియమైన నజరేయుడైన యేసుక్రీస్తు పాదాలకు వందనాలు చెప్పుకుంటూ ప్రైజ్ ద లార్డ్.